శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ప్రథమ అధ్యాయం 13-14 శ్లోకాలు చెప్తాం. అందరు చూస్తున్నారా? తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దస్తుములో అభవత్ తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. శంఖౌ అంటున్నారు, శశసాలకు తేడా ఉండాలి. శంఖౌ, కౌ కాదు, ఖౌ, రెండో ఖా. అది శంఖ అంటే తెలుసా మీకు? ఇంటెస్టైన్స్ ని శంఖ ప్రక్షాళనం అంటారు. లఘుశంఖ గురుశంఖ అంటారు. అంటే లఘుశంఖ అంటే మూత్ర విసర్జన, గురుశంఖ అంటే మల విసర్జన చేసేది. అంటే ఇంటెస్టైన్స్ ని శంఖ అంటారు. ఇక్కడ అనేది శంఖం అంటే మ్రోగించేది శంఖం. కాబట్టి ఒత్తు పలకకపోతే అదేమవుతుంది? అప్పుడు శంఖ ప్రక్షాళనం అవుతుంది. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ 2 శ్లోకాలు ఈ పూట మననం చేయాలి. సందర్భంగా, కథా సందర్భంగా ఎక్కడ దాకా వచ్చాము? పైన శ్లోకాల్లో 2 శ్లోకాల్లో ఏం చెప్పారు? భీష్ముడు పెద్దగా సింహనాదం చేసి శంఖాన్ని ఊదాడు అని అన్నారు. భీష్ముడు అంటే ఎవరు? భోగేశన. భోగేశన పెద్దగా సింహగర్జన చేస్తుంది. ఎట్లాగైనా సరే జీవుడు ఇప్పుడు నేను కోరికలను అనుభవించి సుఖాన్ని సంపాదించి తీర్తాను అని ఒక నిర్ణయాన్ని చేసుకొని శంఖాన్నూది ప్రేరేపణ కలిగింది. అటువంటి భీష్ముడికి సహకారాన్ని ఇస్తూ, తోడ్పాడుతూ ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తూ కురు సైన్యంలోని వాళ్ళందరూ కూడా ఏమేం మోగించారు? శంఖములు, భేరిలు, పనవములు, వానకములు, గోముఖములు అనే 5 రకముల వాద్యములను కూడా మ్రోగించారు అని అనట్లేదు. శ్లోకం ఏమంటుంది? మ్రోగినై అంటుంది. అంటే అన్ని శబ్దములు కలిసి ఒక్కసారి పెద్ద శబ్దంగా మ్రోగినాయట. దేనికి? జీవుడికి, అంటే అక్కడ భీష్ముడికి సహకారంగా, ఇక్కడ మనకు భోగేశనకు సపోర్టునిస్తూ అన్ని ఇంద్రియాల్లో ఉన్న కోరికలన్నీ కూడా రెచ్చగొట్టేటట్టు, ముందుకు దూకేటట్టుగా మనిషిని రెచ్చగొడతాయన్నమాట. మనిషి ఎట్లా ఉంటాడు? యవ్వనంలో ఆహా ఏదో సాధించేస్తాననుకొని పాపం కాలేజ్ నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా రంగుల కలలతో బయటికి వస్తాడు. ఎంతో పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి పెళ్లిళ్ళు చేసేసుకొని పెద్ద పెద్దవన్నీ సాధించేసి లోకంలో చాలా సుఖంగా ఉంటాననుకొని వస్తాడు. లోకం యొక్క విశ్వరూపం ఇంకా తెలియదు అప్పటికి పాపం. కాబట్టి సుఖాన్ని అనుభవించాలనే ఒక ఉవ్వెత్తున ఉన్న కోరిక ఎట్లా ఉంటుందో అది ఇక్కడ భీష్ముడు చేసిన శంఖనాదం. మనం పోయినసారి చెప్పుకున్నాం ఎట్లాగూ పెళ్లిళ్ళలో ఎట్లా మ్రోగుతాయి,
భజంత్రీలు మ్రోగించి మరి భయపెట్టేస్తారు. భయపెట్టి ఆ భయంలో అయోమయంలో తాళి కట్టించేస్తారు. ఇంక మళ్ళీ వాడు వెనక్కి రాకుండా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేడు. కాబట్టి నిర్గమ ద్వార శూన్యం పైన మందిరం భుజేరి అంటాడు. అంటే ఎగ్జిట్ డోరే లేని ఒక ఎంట్రన్స్ లోకి వాడు దూరాడట, ప్రవేశించాడట జీవుడు. అట్లా ఇక్కడ శంఖమును మ్రోగించాడు భీష్ముడు. అయితే ఈ 5 రకములైన ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ శంఖములు, భేరులు, పనవములు, ఆనకములు, గోముఖములు అంటే అవి ఎట్లా ఉంటాయి? ఆ శబ్దం మనం ఎప్పుడు వినలేదు కదా. అవి ఉన్నాయంటే సరే అనాలి. ఇప్పుడు మనం అంతకంటే ఏం చేయగలుగుతాం? అప్పట్లో ఉండే వాద్యాలు అవన్నీ మనకు తెలియదు. కానీ తత్వపరంగా మననం చేసినప్పుడు ఇవి మన లోపల ఎట్లా మ్రోగుతాయో మనకు తెలుస్తుంది. ఆ శబ్దం ఒక వాద్యం వాయిస్తే, ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే ఎట్లాంటి శబ్దం వస్తుందో తెలియదు. కానీ ఇవి మన లోపల ఎట్లా శబ్దిస్తాయో మనకి ఈ రోజు కూడా అర్థమవుతుంది అన్నమాట. అదొక్కసారి మనం మననం చేసి ముందుకు వెళదాం. శంఖం అంటే మనం ఏం చెప్పుకున్నాం? శం ఖణతీతి శంఖ అంటే శం అంటే సుఖం. సుఖం కోసం చేసే ఒక ప్రయత్నం ఏది ఉంటుందో అది శంఖం. ఈ శంఖం మోగిన తర్వాత వెంటనే ఏం మోగుతుంది? భేరులు అన్నారు అక్కడ. భేరులు అంటే ఈ భీ భయే ధాతు. అంటే సుఖం కోసం చేసే ప్రయత్నానికి వెనువెంటనే ఏమొస్తుంది? భయం వస్తుంది. భయాన్ని కలిగిస్తుందట మనిషికి. అది ఎట్లా ఉంటుందో ఒక ఉపమానంలో చూద్దాము. ముందైతే ఈ క్రమాన్ని తెలుసుకుందాం. అన్ని వాటి వాద్యాల లక్షణం ఏమిటో చూద్దాం. భేరులు అంటే భయమును కలిగించేవి భేరులు. మళ్ళీ పనవులు మ్రోగినాయి అట ఇక్కడ. పనవులు అంటే పనస్తుతో ధాతు. అండ్ స్తుతి అంటే ఏమిటంటే, స్తుతి చేయటం అంటే ఏమిటి? పొగడతాం. అది చాలా గొప్పగా అనుకోవటాన్ని స్తుతి అంటాం మనం. ఇప్పుడు దేనికోసమైతే శంఖాన్ని మ్రోగించాడో, ఏదో ఒక సుఖం కోసం ప్రయత్నం చేసి శంఖాన్ని మ్రోగించాడు, ఆ తర్వాత వెంటనే లోపల గుండె డగ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకు? సాధిస్తాడో సాధించాడో, అవునంటుందో కాదంటుందో. ఇప్పుడు చేసిన తర్వాత చేయలేకపోతే శృంగభంగం అవుతుంది, స్టేటస్ తగ్గిపోతుంది కదా చేయలేకపోతే. అట్లా అనుకొని ఒక భయం మొదలవుతుంది. అయినా సరే ఇదే నా జీవితానికి గొప్పతనాన్ని ఇస్తుంది అని ఒక స్తుతి చేసుకుంటాడు. ఎట్లాగైనా సాధించాలి, సాధిస్తేనే నేను ఏదైనా నిరూపించుకున్న వాడిని అవుతాను, లేకపోతే నాకు విలువ లేదు ఈ లోకంలో, అదే గొప్ప నాకు అనుకొని ఒక పణవం మోగుతుంది. ఆ తర్వాత ఆనకమట. ఆనకం అంటే అన ప్రాణనే ధాతువు. ఇదే నాకు ప్రాణం అనుకుంటాడు మనిషి. ఇది లేకపోతే నేను లేను, ఈ కోరిక లేకపోతే నేను లేను, ఈ సుఖం లేకపోతే నేను లేను, ఈ స్టేటస్ లేకపోతే నేను లేను, ఈ కీర్తి ప్రతిష్టలు లేకపోతే నేను లేను, డబ్బు లేకపోతే నేను లేను అన్నట్టు ప్రాణం అంటే ఇదే తనకు ప్రాణంగా ఊహించుకుంటాడు మనిషి. ఆ తర్వాత ఏమవుతుంది? గోముఖం అవుతుంది. అది అంటే ఎట్లాగంటే, గోముఖం అంటే గో శబ్దానికి అర్థం ఏమిటంటే గచ్చతి సుస్థిరం. స్థిరత్వాన్ని ఇచ్చేది గోవు. ఏ ప్రవర్తన స్థిరత్వాన్ని ఇస్తుందో అది గో శబ్దంతో చెప్పారు. ఈ గోముఖం ఎట్లా అనుకుంటాడంటే, జీవితంలో ఇది ఒక్కటి సాధిస్తే ఇంకా నాకు సెటిల్ అయిపోయినట్టే, లైఫ్ సెటిల్ అని అనుకుంటారా లేదా అందరూ? ఇదొక్కటి సాధించాలి ఎట్లాగైనా సరే అని ఒక అంబిషియస్ గా మనిషి ఎట్లా ఉంటాడో, ఇవన్నీ లోకంలో మంచివే అనుకుంటున్నారు కదా. మంచివనే మనం పిల్లలకి ఇవే కదా నేర్పిస్తాం. మంచివే, కానీ అది ఎందుకు తర్వాత మనకు ఏం కలిగిస్తాయో ఇవన్నీ మ్రోగిన వెంటనే అక్కడ ఏమైందట అంటే, ఈ 5 మ్రోగిన వెంటనే సహసైవ అభ్యహన్యంత, మనిషికి మనస్సులో ఒక కలతను కలిగించినాయట ఇవన్నీ. అభ్యహన్యంత అన్న పదం ఏమంటుంది? కలతను కలిగిస్తాయి అని అంటుంది. అంటే ఇక్కడ జీవుడికి ఈ శబ్దాలన్నీ, కౌరవ సైన్యంలోని మ్రోగిన ఈ శంఖాలు, భేరులు అవన్నీ వినగానే జీవుడి మనస్సులో ఒక కలత కలిగిందట. అంటే భగవద్గీత ఇక్కడ మనకి ఏం సూచన చేస్తుందంటే, లోకంలో మనిషి ఏవేవి సాధించి సుఖమును పొందాలనుకుంటాడో, వాటి కోసం ఎంత తీవ్రమైన ప్రయత్నం చేస్తాడో, వాటి వెనుక మనసు కలతం చెందుతుంది. వాడు సుఖంగా లేడు, సంతోషంగా లేడు, ప్రశాంతత లేదు అన్న ఒక పదము అభ్యహన్యంత అన్న పదంలో చూపించేసింది భగవద్గీత. ఇంకేం అక్కర్లేదు మనకి. వాడు సుఖంగా ఉండడు, ఇవి ప్రయత్నాలలో కలత కలుగుతుంది. కలత అంటే ఏమిటి? స్థిరంగా ఉన్న దాంట్లో ఒక సరస్సులో నీటి రాయిలో వేస్తే ఎట్లా కలత ఉంటుందో అట్లా కలత కలుగుతుంది మనస్సులో అని. సహసైవ అభ్యహన్యంత సశబ్ద తుములహ అభవత్. ఆ శబ్దం అంతటా కూడా వ్యాపించిపోయిందట దేహం అంతటా. ఇప్పుడు దేహంలో కదా ఇదంతా జరుగుతుంది. కోరికలు ఎక్కడ పుడుతున్నాయి? దేహంలోనే. ఇంద్రియాలన్నీ ఎట్లా రెచ్చగొట్టబడుతున్నాయి?
చెయ్యి చెయ్యి అని అన్న ఒక్కొక్క ఇంద్రియం వెంటబడ్డట్టుగా ఉంటుంది. దేన్ని జయించలేడు వీడు, అన్నిటికీ దాసోహం అనాల్సింది. అవంతా కూడా ఒక కలత కలిగిస్తూ ఉంటే ఆ కలత దేహమంతా కూడా వ్యాపించిందట. తుములహ అభవత్, వ్యాపించి సంకులమయ్యింది అక్కడ. అయితే ఇప్పుడు మనము ఒక ఉపమానం చెప్పుకుందాం. సుఖం కోరి మనిషి ఎట్లా ప్రయత్నం చేస్తాడు అని ఒక సుఖాన్ని పోల్చి చెప్పుకుంటే మనకు అక్కడ బాగా అర్థం అవుతుంది. సుఖం అంటే దేని వల్ల వస్తుందంటే, ముందు మనం బాగా చదువుకుంటే సుఖం, ఏదైనా సాధించాలంటే చదివే కదా కావాలి మనకు. అప్పుడు మనం ఏమంటాం, ఒక చిన్న పిల్లవాడికి చిన్నప్పటి నుండే IAS ఆఫీసర్ కావాలి అని ఒక టార్గెట్ని పెట్టేస్తాం. 6వ తరగతి నుండే వాడిని రుద్ది రుద్ది సాయంత్రం పొద్దున్న తెల్లవారుజామున లేపి ట్యూషన్లకు పంపించి రాత్రి దాకా 9 దాకా ట్యూషన్లలో రుద్ది 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 ఎట్లాగో చదివించాం. ఎందుకు? ఇప్పుడు దీనివల్ల వాడికి గొప్పతనం వస్తుందని మనం చెప్పాం. వాడికి ఎట్లా ఉంటుంది? పొద్దుస్తమానం చదివిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటాడు వాడు? ఉండడు. పాపం ఆ ట్యూషన్లకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా కర్మగాలి చైతన్య నారాయణ కాలేజీలలో వేశారనుకోండి, వాడి స్థితిగతులు ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఏం చేస్తారు? సమానత్వం సమానత్వం అని ఘోషిస్తుంది సమాజం. ఆ సమానత్వం ఏమి ఉండదు అక్కడ. ఏం చేస్తారు? ఇవాళ టెస్ట్ పెడతాడు, వాడికి వచ్చిన మార్కులతో వాడిని ర్యాంకింగ్ ఇస్తారు. వాడి క్లాసులు సెక్షన్లు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ నెల ఒక సెక్షన్ లో ఉంటాడు, వచ్చే నెల మార్కులు పెరిగినాయి అనుకోండి వాడు ఇంకో సెక్షన్ లోకి వెళ్తాడు, మార్కులు తగ్గినాయి అనుకోండి వాడు ఇంకో డిగ్రేడేషన్, అప్గ్రేడ్ డిగ్రేడ్ అప్గ్రేడ్ డిగ్రేడ్ అవుతూ ఉంటాడు పాపం. ఇది వీడికి అమ్మ నాన్ననేమో IAS ఆఫీసర్ అవ్వటమే జీవితానికి లక్ష్యము సుఖాన్ని ఇచ్చేదని ఒక శంఖం ఊది పంపించారు వాడిని. వీడి లోపలేమో భయం అవుతుంది, భేరులు మోగుతూ ఉంటాయి ఎప్పటికీ. ఎందుకు? ఇది చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న కూడా. ఏం చేస్తారంటే అమ్మగారేమో కిట్టి పార్టీల్లో గొప్పగా చెప్తారు, మా వాడు చైతన్య కాలేజ్ లో ఫలానా స్టార్ సెక్షన్ లో ఉన్నాడండి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా మీటింగ్లలో మా వాడు అది చదువుతున్నాడు, మా వాడు ఇది చదువుతున్నాడు. వీడికి ఎట్లా ఉంటుందంటే భేరి మోగుతూ ఉంటుంది. వచ్చే నెల మా నాన్న వచ్చి కలిసేటప్పటికి వీడికి మార్కులు తగ్గినాయంటే ఏ మొహం పెట్టుకుంటా నేను అని ఇట్లా శంఖములు భేరులు పనవలు రోగుతూ ఉంటే అదే ప్రాణంలాగా వాడు రెపరెప కొట్టుకుంటాడు. పాపం పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూసారా? ఎందుకు చేసుకుంటున్నారంటారు? ప్రెషర్. ఏదైతే ఈ ఒక్కొక్క నెల ఎగ్జామ్ కి కూడా అంత ప్రెషర్ ని ఫీల్ అవుతాడు వీడు. ఏదో ఒకసారి ఎంట్రన్స్ లో నీట్ లోనో ఎంసెట్ లోనో ప్రెషర్ వచ్చిందంటే పోనీ అనుకోవచ్చు, కష్టపడటానికి మోటివేషన్ అన్న ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల వీడికి అంత ఒత్తిడి ఉంటుంది వాడి మీద. ఎంత ఒత్తిడి? ఈ లెవెల్ ని మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోతే అయిపోయింది. అంటే ఒక్కొక్క నెల పరీక్షలో వాడిని ఎంత ఒత్తిడికి గురి చేసి పెద్దలు, పేరెంట్స్, టీచర్లు వాళ్ళందరూ కలిసి చంపుతున్నారు వాళ్ళని. అర్థమవుతుందా మీకు? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కష్టాలు అవేమన్నా? జీవితంలో అన్నిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు లోకంలో బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, గొప్పగా అయిన కళాకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా సరే మనం చదివే సర్వస్వం అని వాడికి ఒక టార్గెట్. నీ జీవితం ఇదే, నీ ప్రాణం దీంతోనే ముడిపడి ఉందన్నట్లుగా నీ ఆనకం ఇదే, నీ పణవం ఇదే, నీ భేరి ఇదే, నీ శంఖం ఇదే అని వాడిని ఎంత ఒత్తిడికి గురి చేశాం మనం. సరే అట్లా ఏదో తంటాలు పడి UPSCలో సీట్ వచ్చింది, ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూలో బాగా పాస్ అయ్యాడు. ఏమైపోయాడు? IAS. పేరు పక్కన IAS అని రాసేసుకున్నాడు. ఇప్పుడు వాడికి అసలు భేరులు మోగుతూ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, ఒక ఆఫీసర్ అయిన తర్వాత మన ప్రభుత్వంలో నిజాయితీగా బ్రతకటం ఎంత సాధ్యం అవుతుంది? అసాధ్యం లాంటిదే, దాదాపు అసాధ్యం లాంటి విషయం. ఇప్పుడు వీడికేమో మనం ఏదైనా నీతి నేర్పించి పెంచామనుకోండి, అన్యాయాలు అక్రమాలు చేయొద్దని వాడికి మనసులో ఉంది. ఎవరి నుండో, పై ఆఫీసర్ నుండో, ఒక రాజకీయ నాయకుడి నుండో ఫోన్ కాల్ వస్తుంది వీడికి, ఇది చెయ్యాలి అంటాడు, ఈ ఫైల్ పాస్ చేయాలి అంటాడు. చేయకపోతే ఏమవుతుంది? ఆ ఫోన్ కాలే వీడికి భేరీ మోగినట్టు అనమాట. వీడి గుండె దడదడలాడుతుంది. తర్వాత ఇప్పుడు చెయ్యలేదనుకోండి, అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు, సస్పెండ్ చేస్తారు, లేకపోతే చంపేస్తారు, ఇంకేమన్నా చేస్తారు, ఏదన్నా చేయగలరు వాళ్ళు. ఇప్పుడు వీడికి ఎట్లా ఉంటుంది? చేస్తేనేమో అంతరాత్మ ఒప్పుకోదు, చేయకుండా ఉంటే వాడు ఒప్పుకోడు, పొజిషన్ ఒప్పుకోవట్లేదు. వీడు ఎట్లా ఉంటాడు? శాండ్విచ్ అవుతాడు బ్రెడ్ మధ్య. అట్లా వీడి బ్రతుకంతా మనం ఏం చేసాం? సుఖమే మనం ఏం చేసాం? వీడికి ఇది సుఖం చెప్పాం, సుఖం వస్తుంది రా నీకు అని చెప్పామో లేదు? పాపం చిన్నప్పటి నుండి వాడిని ఎంత ఇంకేది తెలియకుండా, వాడికి ఆ పుస్తకాలు తప్ప ఇంకేం తెలియకుండా పెంచి, చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరి పెంచి ఏం చేసాము? కామన్ సెన్స్ కూడా లేకుండా చేసి నేర్పించిన చదువు వల్ల వీడికి ఈరోజు సుఖం వచ్చిందా?
ఆ తర్వాత పోనీ నిజాయితీగా ఎట్లాగోట్లాగా నెట్టుకొస్తుంటే ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది ఐఏఎస్ అయితే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కోసం కదా ఐఏఎస్ అయింది, సేవ చేయడానికి ఎవడయ్యాడు కాదు, డబ్బు సంపాదించాలి. అలా లంచం తీసుకోకపోతే భార్యకి నచ్చదే, మీకైతే బతకడం కూడా రాదంటుంది, దెప్పి పొడుస్తుంది. ఇప్పుడు మనం ఒక సుఖాన్ని కోరి చిన్నప్పటి నుండి చేయించిన ఒక ప్రయత్నం వెనుక వాడికి ఎన్ని ఒత్తిడులు జీవితాంతం వెన్నంటి వేటాడి చంపుతున్నాయో మనకి ఏమని అర్థమైందా? ఇంత మనకు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పక్కవాడిని చూసి మళ్ళీ అదే గొప్ప అనుకుంటాం మనం. స్తుతి, అదే పణవం అంటే అది, అదే గొప్ప, అదే గొప్ప, అదే గొప్ప. ఎంతసేపు పక్కవాడిని చూసి ఇది గొప్ప అని పోలిక. మీకు అందరూ తల్లిదండ్రులు కాబట్టి ఒక సూత్రం గుర్తుంచుకోండి. పోలిక వల్ల మనిషి ఎదుగుతాడు, అంటే పోటీతత్వం ఉంటే ఎదుగుతాడు అని అనుకుంటారు. అనుకొని ఎప్పుడు చూసినా పక్కింటి వాడి పిల్లలతోని, ఎదురింటి వాడి పిల్లలతోని, తోడల్లుడి పిల్లలతోని, బావమరిది పిల్లలతోని వాళ్ళని పోల్చి చూడు వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది, ఈ సీట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పోలుస్తూనే ఉంటారు. లోపల వీళ్ళకి ఆ పసి మనసుల్లో వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో, స్ట్రెస్ స్ట్రెయిన్ వస్తుందో మనకు అర్థం కూడా కావటం లేదు. అర్థం కాకుండా మన లక్ష్యం ఏమో వాడిని మోటివేట్ చేయాలని, అంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్తే వాళ్ళు దాన్ని మోటివేషనల్ గా తీసుకొని వీళ్ళు కూడా అట్లా చెయ్యాలన్న ఉద్దేశం తల్లిదండ్రులకు ఉండుంటుంది, లేకపోతే వీళ్ళు గొప్ప కావాలని అనుకుంటుంటారు. కానీ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పోటీతత్వం అనేది మనిషిని వృద్ధి పొందిస్తుంది. కానీ ఆ పోటీ ఎట్లా ఉండాలంటే, ఆ పోటీ కాదు, పోలిక ఎట్లా ఉండాలంటే తనలో తనకే పోలిక ఉండాలి. ఇప్పుడు వాడే ఇప్పుడు జూన్లో చేరినప్పుడు కొత్తలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎక్కువగా మార్కులు రాలేదు, నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అప్పుడు వాడి ఇంప్రూవ్మెంట్నే వాడి పోల్చండి, పక్కవాడితో కాదు. చూడు, నువ్వు ఒకటి చేయలేని విషయాన్ని ఈరోజు చేసావంటే నీలో చేయగలిగిన సమర్థత కూడా ఉంది అని వాడికి ఒక్క అప్రిసియేషన్. వాడు కష్టపడుతున్నాడు పాపం, చిన్న పిల్లవాడు. ఆ ఒక్క చిన్న అప్రిసియేషన్ ఏం చేస్తుంది, చేయగలిగిన చిన్న సమర్థతను కూడా పెద్దగా కనిపిస్తుంది వాడికి. ఇప్పుడు నేను చేయగల సమర్థుణ్ణి అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాడికి. అట్లా కాకుండా పక్కవాడితో పోల్చి డిమోటివేషనే ఎప్పుడు ఉంటుంది. ఆ డిమోటివేషన్ ఎట్లా ఉంటుందో తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అంటే ఒక సుఖాన్ని కోరి సుఖం వెనుక మనిషికి ఎన్ని కష్టాలు వస్తున్నాయి. ఒక్క ఇంద్రియము భోగించాలి అని అనుకుంది అంటే ఆ భోగం వెనుక ఇంద్రియాలన్నీ రెచ్చగొట్టబడతాయి అన్నమాట. మనిషి ఇంద్రియ నిగ్రహం ఎందుకు రాదు మనిషికి, ఎందుకు జయించలేడంటే ఒక్క ఇంద్రియ కోరిక ఏదైనా సరే ఆ ఒక్కటే ఉండదు, మిగతా ఇంద్రియాలన్నీ కూడా వ్యూహబద్ధంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా రెచ్చగొడుతుంటాయి సాధించడానికి, చెయ్యటానికి. వీడికి బుద్ధి ఒక్కటేమో దాన్ని కాదు, దాని నుండి నిగ్రహించుకోవాలనే బుద్ధి వీడికి ఉంటుంది. కానీ ఇంద్రియాల ప్రేరేపణ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతమైన ప్రేరేపణ వల్లనే మనిషి చేయాలనుకున్నా చేయలేకపోతున్నా అన్న స్థితి వస్తుంది. అయితే అటువంటి స్థితి ఇప్పుడు మనం ఏమి బాధపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఎవరైతే నిజ సాధకుడు ఉంటాడో, నిజ సాధకుడికి ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఏమన్నారు, తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవాణక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దః తుములః అభవత్. ఏదైతే తనకు లోపల ఆ కలత కలిగించిందో ఆ కలతను తీర్చేటట్లుగా వెంటనే అంటుంది. మళ్ళీ శ్లోకం కూడా ఏమంటుంది, తతః శబ్దంతో మొదలైంది. అప్పుడు వెంటనే ఏమైంది, శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. స్వామి లోపల శంఖం ఉదేస్తాడట. నీ కలతను కలతగా ఉంచకుండా నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి లోపల ఎవరున్నారు? ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, ఒకసారి చెప్పండి మళ్ళీ. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఇది చాలా గొప్ప శ్లోకము. భగవద్గీతలో మొట్టమొదటిసారిగా జీవుణ్ణి పరిచయం చేస్తుంది ఈ శ్లోకం. ఇంతవరకు ఏం పరిచయం చేసింది? కౌరవ సైన్యాన్ని, పాండవ సైన్యాన్ని పరిచయం చేసింది. కానీ ఇక్కడ జీవుడు అనే ఒక అంశమును, సచ్చిదానంద స్మృతి అనే ఒక అంశమును భగవద్గీత ప్రవేశపెడుతుంది ఈ శ్లోకంతో. ఇక్కడ ఏమన్నారంటే తతః, అప్పుడు వెంటనే, ఎప్పుడు భోగేషణ చేత పీడింపబడుతున్న ఆ కలతను పొందుతున్న ఆ జీవుడికి వెంటనే ఏమైంది, లోపల శ్వేతై హయై యుక్తే,
ఇక్కడ ముందు ఒక ముక్కకు ముక్క అర్థం చెప్పుకుంటే ఏమిటి, శ్వేతై హయై అంటే తెల్లటి గుర్రములు కలిగిన, హయై యుక్తే మహతి స్యందనే గొప్పదైన రథమునందు స్థితౌ కూర్చొని ఉన్న, మాధవ పాండవ మాధవుడైన కృష్ణ పరమాత్మ, పాండవుడైన అర్జునుడు వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్న వారే ఏం చేశారు, దివ్యమైన శంఖములను పూరించారట. ఇద్దరూ కలిసి ఒక్కసారిగా పూరించారు అని ఆ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఇట్లా సాధన చేయాలి అని అనుకుంటామో, మనకు ఇంద్రియముల వల్ల ఏ కలత ఇంద్రియముల కోరికల ఎందు ఇంద్రియం ప్రేరేపణ వల్ల కలత కలిగిందో, ఆ కలత కలిగితే వెంటనే మనకు ఆ కలత తీర్చేటట్లుగా లోపల స్వామి శంఖమును ఊదుతాడు. ఇక్కడ ఈ శ్లోకము రథమును వర్ణిస్తుంది, కృష్ణార్జునుల రథాన్ని వర్ణిస్తుంది. ఈ రథమే ఈ దేహంతో పోల్చబడింది. అంటే ఈ దేహం ఒక రథము. దేహం ఒక రథం అయితే ఆ రథంలో ఎవరున్నారు, కృష్ణుడు అర్జునుడు. అంటే జీవుడు సచ్చిదానంద స్మృతి స్వరూపమైన పరబ్రహ్మ. ఇద్దరూ కూడా స్థితౌ, ఎట్లా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. ఎన్ని జన్మలలో ఇంతవరకు జీవుడు జన్మలనెత్తాడో అన్ని జన్మలలో కూడా తోడుగా ఎవరున్నారు మనకు, సచ్చిదానంద స్మృతి మనకు వెన్నంటి ఉంది, విడిచిపెట్టలేదు. ఇంతవరకు వెన్నంటి ఉంది. అనేక జన్మలనెత్తిన ఈ జీవుడికి ఇంతవరకు ఎప్పుడు అధిష్టానం తనను విడిచిపెట్టలేదు. అయితే ఈ శ్లోకంలోని గొప్పతనం ఏమిటంటే, ఎందుకు కృష్ణ పరమాత్మ అందులో ఉన్నాడు, ఎవరికి ఉంటాడు అంటే, అర్జునుడు ఏం చేశాడు, కృష్ణుణ్ణి కోరి సారథ్యం చేయించుకున్నాడు. ఈ ఉదంతము మీకు మహాభారతంలో అందరూ వినే ఉంటారు. యుద్ధానికి ముందేమైంది, కృష్ణుడి సహాయం కోరి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ముందెవరు వెళ్ళారు, దుర్యోధనుడు వెళ్ళాడు. దుర్యోధనుడు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు స్వామి నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నాడట. ఆయన నిద్రపోడు కానీ నటిస్తూ ఉన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కాసేపటికి వీడి అహంకారం అన్నది ఈయన కాళ్ళ దగ్గర నేనేమిటి కూర్చునేదని ఆయన లేచి వెళ్ళిపోయి తల దగ్గర కూర్చున్నాడు. అటువైపు ఒకటి మనం చూసాం కదా, నాటకాల్లో చూసే ఉంటారు, సినిమాల్లో. అటువైపు ఒక కుర్చీ వేసుంటే వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడు. అంటే స్వామికి శిరోభారం అన్నమాట దుర్యోధనుడు కూర్చున్నాడు. ఆ తర్వాత వచ్చాడు అర్జునుడు. వచ్చి నేను పాదాల దగ్గర ఆశ్రయిస్తాను, స్వామిని అనుసరిస్తాను అన్న భావంతో స్వామి పాదాలను ఆశ్రయించి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. స్వామి కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తాడు, అర్జునుడినే చూస్తాడు. చూసి ఏమన్నాడు, అప్పుడు మీకు అందరికీ తెలిసి ఏమన్నాడు, బావా ఎప్పుడు వచ్చి తీవి అన్నాడా, అన్నాడు. ఇంతే తెలుసు, తర్వాత ఏమన్నాడో వీడికి కూడా తెలియదు అని పలకరించాడు. అప్పుడు నేను కూడా ఉన్నా వెనక అన్నాడు దుర్యోధనుడు. అంటే సరే సరే ఇద్దరిని పలకరించాడు. తర్వాత ఇప్పుడు కృష్ణుడి యొక్క బలాన్ని ఇద్దరికి పంచాలి. ఎందుకు, ఇద్దరు బంధువులే కదా, ఇద్దరికి సమంగా పంచాలని. ఆయన పంపకం ఎట్లా ఉంది, సమాన పంపకం అంటారా, దీన్ని ఏమంటారు. ఆయన ఏమన్నాడు, 7 అక్షోహిణిల నారాయణి సైన్యం మొత్తము ఒకవైపు ఉంటుంది, నేనొక్కడిని, అది కూడా ఆయుధం బట్టను, యుద్ధం చేయను, నేను ఒక్కవైపు ఉంటా, ఎవరు కావాలని అడిగాడు. ఇది పంపకం స్వామిది. ఆ పంపకం తర్వాత ఇప్పుడు దుర్యోధనుడికి లోపల ఏముందంటే, ముందు నాకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎందుకు, వాడు దుష్టబుద్ధికి నారాయణ సేన గొప్పది కదా, మళ్ళీ అర్జునుడు తీసేసుకుంటాడేమో అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ముందొచ్చాను గనక నాకే ముందు ఛాయిస్ ఇవ్వాలంటాడు దుర్యోధనుడు. కానీ స్వామి అట్లా చేయలేదు, ఒక ట్రిక్ ప్లే చేశాడు స్వామి అక్కడ. ఎందుకంటే స్వామికి ఒక సందేహం వచ్చిందట, ముందు ఛాయిస్ వీడికి ఇస్తే గనక అసలు దుష్టబుద్ధి వాడికి అటువంటి కలగదు, కానీ నన్నేం కోరుకోడు, అయినా ఏదైనా కొంచెం తెలివి పనిచేసింది అనుకోండి, నన్నేమైనా కోరుకుంటే నేను ఇప్పుడు అధర్మపక్షం ఉండాల్సి వస్తుంది. అధర్మపక్షం ఉండడానికి అధిష్టానం ఒప్పుకోదు గనక ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఏమన్నాడు, అర్జునుడు చిన్నవాడు గనక ఇంట్లో ఎవరికైనా మనం ఛాయిస్ ఎప్పుడు చిన్నవాళ్ళకే ఇస్తాం కదా, ఏదైనా ఉంటే చిన్నవాడిని ముందు తీసుకోమని చెప్తాం. అట్లాగే అర్జునుడు చిన్నవాడు గనక ముందు కోరుకోమని చెప్పేశాడట, ఎందుకైనా సేఫ్ అనుకోని. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఎవరిని అడిగాడు, కృష్ణ, నువ్వే నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు అర్జునుడుగా గొప్పగా 2 మాటలు చెప్తాడు, అవి మనకు బాగా గుర్తుంచుకోవలసిన మాటలు. అప్పుడు ఏమంటాడంటే, బావా నువ్వు కూడా యుద్ధం చేస్తే ఇంకా నేనెందుకు, నా వీరత్వం ఎందుకు, నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, నాకు తోడుగా ఉంటే చాలు. అంటే సాధకుడు ఏమనాలి, స్వామి నువ్వు నాకు అండగా ఉంటే చాలు, ఇంకా నువ్వు యుద్ధం చేయొద్దు ఏమొద్దు, నువ్వు అండగా ఉంటే
చేసే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఇప్పుడు సాధకుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించుకోవాలి. ఎప్పుడు చూసినా ఏ చెప్పినా వెన్నంటి ఇది చెయ్యి ఏ చెయ్యి అని చేయించుకోకూడదు. స్వామి ఉన్నాడు చాలు, నేను ముందుకెడతాను, ఆ శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, నువ్వు ఉంటే చాలు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు? బాణము నాది, బుద్ధి నీది. నేను బాణం వేస్తాను, నాకు బుద్ధి నువ్వై ఉండాలి, నా బాణాన్ని నడిపించే బుద్ధి నువ్వై ఉంటే అప్పుడు నేను గెలుస్తాను అని అంత బాగా కోరి స్వామిని సారథ్యం చేయించుకున్నాడు అర్జునుడు. కాబట్టే ఆ మహతి స్యందనే, అంటే మహతి అంటే గొప్పదైన స్యందనం అంటే రథం ఇక్కడ అర్థం. ఆ గొప్పదైన రథమునందు ఇప్పుడు ఎవరున్నారు? కృష్ణార్జునులు ఇక్కడ ఉన్నారు. ఇది ఈ దేహం, మానవ దేహం గొప్ప రథం. అయితే ఇక్కడ మనము వెనుక పోయిన వారం చెప్పుకున్న ఒక విషయాన్ని, ఒక అంశమును తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మననం చేద్దాం. మనము పోయినసారి ఒక అంశమును, తత్వపరమైన అంశమును చెప్పుకున్నాము. ఎవరికైనా కొంచెం గుర్తుందా? వెనుక అయనేషు చ సర్వేషు అన్నప్పుడు చెప్పుకున్నాము. అయ గతవు ధాతువు చెప్పుకున్నాం. అంటే గతవు అంటే ఏం చెప్పుకున్నాం? భగవద్గీత అంతా ఈ ఒక్క ధాతువు మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అయగతం అంటే గతి శబ్దానికి అర్థం ఏమిటంటే ప్రవర్తన, చెప్పండి, ప్రాప్తి, ఎరుక. గతి అంటే ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. అంటే మనం ఏ ప్రవర్తన చేసినా సరే ఆ ప్రవర్తన ఎట్లా జరుగుతోంది అన్నది చూస్తూ ఉండి అది మనకు ప్రాప్తించాలి, అంటే మనం పొందాలి. దేనికోసం ప్రవర్తన చేశాము అంటే రెండు చెప్పుకున్నాం మనం. ఒకటి మానుష చర్య, ఒకటి గుర్తుంది, మానుష చర్య, ఒకటి దైహిక చర్య. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నడుస్తున్నానంటే మానుష చర్య విడిగా, దైహిక చర్య విడిగా జరగదు. నడవటంలోనే మానుష చర్య ఉంది, దైహిక చర్య కూడా ఉంది. అయితే మనం ఏది గుర్తించి ఎదుగుతున్నాం? జీవితం అంతా దైహిక చర్యలతో ఎదుగుతున్నామా, మానుష చర్యతో ఎదుగుతున్నామా అన్న ఈ డిఫరెన్స్ ఏదైతే, పాండవంతో మనిషి ఎదగాలి అంటే, పాండవం అంటే ఏమిటి? వివేకం. వివేకంతో ప్రవర్తిస్తే మానుష చర్యతో ఎదుగుతాడు. అవివేకంగా కామ ప్రేరేపణతో ప్రవర్తిస్తే వాడేమవుతాడు? దైహిక చర్యలో ఎదుగుతాడు. ఈ రెండు ప్రవర్తనలు. అయితే అదే ప్రవర్తన మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో హయ శబ్దమునకు చెప్తున్నారు. హయం అంటే గుర్రములను అర్థం ఇక్కడ, కానీ హయగతవు ధాతువు మళ్ళీ కూడా. ఆ హయగతవు ధాతువు ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రవర్తన, ప్రాప్తి, ఎరుకలో మానుష చర్యకు తగినట్లుగా ప్రవర్తించటం అనేది ఇంద్రియముల రచన. అంటే మన ఇంద్రియాలన్నీ మనం కోరికల వైపు నెట్టడానికి, మనం ఓడించటానికి లేవవి. వాటి రచన ఎట్లా ఉంది? శ్వేతైహి హయైహి అంటే తెల్లటి గుర్రములు అన్నారు. శ్వేత శబ్దం ఏమిటంటే ప్రవర్తన, గతి వృద్ధౌ ధాతు అంటే ప్రవర్తించి మనం ఎదగాలి. ఇప్పుడు తెలుపు ఎట్లా ఉంటుందండి? తెలుపు రంగు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛత వల్ల ఏం చేస్తుంది? అది దాని స్వచ్ఛత వల్ల అది ఒక పని చేస్తుంది, చెప్పకనే చేస్తుంది, చెయ్యకనే చేస్తుంది. ఏమిటి? దాంట్లో ఏ చిన్న దోషం, మరక అంటినా సరే అదేం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంది, ఇదిగో అన్నట్టు చూపిస్తుంది. అవునా? అది గతి వృద్ధి అన్నమాట. అంటే స్వచ్ఛమైన ప్రవర్తనలో తనకు ఎదుగుదల ఉంటుంది. అందుకే ఈ తెల్లటి గుర్రములు అన్న చోట ఏమిటంటే ఇంద్రియములు గుర్రములు అంటారు. దీనికి కఠోపనిషత్తు ఒక మంచి మంత్రం చెప్తుంది. అది ఎప్పుడు కూడా మననం చేయతగిన మంత్రము. అది ఎట్లాగంటే ఆత్మానగం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధిం తు సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవ చ, ఇంద్రియాని హయానాహు విషయాగం స్తేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషినః అంటుంది. అంటే ఈ దేహాన్ని ఒక రథంతో పోలుస్తున్నారన్నమాట అక్కడ. ఆత్మానగం రథినం విద్ధి, ఎవరైతే రథికుడు అంటే రథంలో ప్రయాణం చేసే జీవుడున్నాడో వాడు తన స్వరూపుడు, అంటే జీవుడు సచ్చిదానంద స్వరూపుడు, వాడు ప్రయాణికుడు. ఆత్మానకం రథినం, బుద్ధిం తు సారథిం, బుద్ధి ఏమో సారథి, మనస్సేమో కళ్ళెములట. మన ప్రగ్రహమేవచ, మనస్సేమో గుర్రానికి కట్టిన కళ్ళెములు. ఇంద్రియాని హయానాహు, ఇంద్రియములేమో గుర్రములు. ఇప్పుడు మన రథంలో ఏమున్నాయి? ఇంద్రియాలేమో గుర్రాలు, మనస్సేమో కళ్ళెము, బుద్ధి ఏమో సారథి, లోపల జీవుడేమో ప్రయాణికుడు.
ఇప్పుడు వీడు ఎక్కడ ప్రయాణిస్తున్నాడు? విషయాగం స్తేషు గోచరాన్. అంటే మనం ఏ రహదారిలో వెళుతున్నామో, ఆ రథం ఏ రహదారిలో వెళుతుందో ఆ రథాన్ని ఏమంటున్నారు? విషయములు. విషయములనే రహదారి మీద మనం ప్రయాణం చేస్తున్నామట. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ. జ్ఞానులు ఏమంటున్నారంటే ఆత్మ ఇంద్రియ మనోయుక్తమై, అంటే ఆ జీవుడు ఇంద్రియములు మనస్సు అన్ని కలిపి వాడు భోక్త ఇది ఆహుహు. నేనే ఈ జీవుణ్ణి రథంలో ప్రయాణిస్తున్న వాడినని ప్రయాణం చేస్తున్నాడని చెప్తోంది. అట్లాగే ఇక్కడ కూడా శ్వేతై హయే అన్నప్పుడు ఈ గుర్రములట ఏం చేస్తున్నాయి? తెల్లటి గుర్రములు అన్నప్పుడు గతి వృద్ధౌ, ప్రవర్తించి ఎదిగేటట్లున్నాయట. ఒక్కొక్క ఇంద్రియం కూడా ఎట్లా రచింపబడిందంటే మన దేహంలో ఒక ఉపమానం చెప్తారు స్వామివారు. ఇప్పుడు గోవు ఉందనుకోండి, గోవుకు కన్ను ఉంది. కన్ను ఒక ఇంద్రియం కదా, జ్ఞానేంద్రియం. ఆ కన్ను ఎట్లా రచింపబడిందంటే ఆ గోవు అనే దేహంలో ఉన్న జీవుడు ఆ గోవు అనే కంటి ద్వారా ప్రవర్తించి ఆ గోవు చేష్టలను దాటి ఎదుగుతాడట. ఎట్లా ఎదుగుతాడు? ఇప్పుడు మనమేమో ఒక స్కూల్లో ఒక తరగతిలో చేరామనుకోండి, ఫస్ట్ క్లాస్లో చేరాము. ఫస్ట్ క్లాస్లో చేరినప్పుడు జూన్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఏమీ తెలియదు వాడికి. మార్చిలో ఎట్లా ఉంటుంది? అంతా తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసి వాడు ఏం చేశాడు? పరీక్షలు రాసి, చెప్పండి పాస్ అంటే తెలుగులో చెప్పండి. పాస్ అవ్వటం అంటే? ఉత్తీర్ణుడు అంటే సంస్కృతం. పాస్ దాటేశాడు దాన్ని, అవునా? దాటేయడం పాస్ అంటాం మనం. అంటే ఏం చేశాడు? ఫస్ట్ క్లాస్లో చేరి అందులోనే ఉండటానికి చేరాడా, దాటడానికి చేరాడా? దాటడానికి. అట్లాగే ఇంద్రియ ప్రవర్తనలు ఎట్లా ఉన్నాయంటే దాటించేస్తాయంట మనను. ఒక్కొక్క ప్రవర్తనను భౌతికం నుండి అభౌతికానికి దాటించేస్తాయి. అట్లా ఉంది మానవ దేహంలో ఇంద్రియ రచన. అంటే దైహిక చర్య నుండి మానుష చర్యకు దాటిస్తాయి. మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, బట్ట కట్టుకోవడంలో విలువ ఎట్లాంటిదంటే మనిషికి బట్ట కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? కామ ప్రేరణ రాకుండా ఉండడానికి ఇక్కడ బట్ట కట్టుకున్నాడు మనిషి. అంటే ఏమైంది? కామం ఏమో ఒక భౌతిక దేహానికి సంబంధించింది. దాన్ని ఏం చేశాడు? ఒక్క బట్ట కట్టుకోవడం అన్న విషయంతో దాన్ని దోతి కట్టుకుంటే దాన్ని ఏం చేశాడు? ఆ కామ ప్రేరణ రాకుండా మానుష చర్యను చేసుకున్నాడు దాన్ని. అంటే హిందూ సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి చిన్న ఆచారంలో ఆ విలువల్లో ఏముంది? మానుష చర్యకు ఎదిగేటట్లుంది. దైహిక చర్యను దాటాలి, మానుష చర్యకు ఎదగాలి. భౌతిక చర్యను దాటాలి, బుద్ధి చర్యకు ఎదగాలి. బుద్ధి వికాసమును పొందాలి. అది జీవితం. జీవితం అంటే మనము ఎదుగుట అన్నాం అనుకోండి, దేహంతో ఎదుగుట పోల్చుకున్నాం. మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమిటి? శైశవం ఉంది. శైశవం నుండి దేనికి ఎదిగాడు? మీకు ఈ దశలు కంఠస్థం అయి ఉండాలి ఈ పాటికి వింటే. శైశవం తర్వాత బాల్యం. శైశవం దాటాడు, బాల్యానికి ఎదిగాడు. బాల్యం దాటాడు, కౌమారానికి ఎదిగాడు. కౌమారం దాటాడు, యవ్వనానికి ఎదిగాడు. యవ్వనం దాటాడు, వృద్ధాప్యానికి ఎదిగాడు. వృద్ధాప్యం దాటాడు, ఏమయ్యాడు? ఇప్పుడు దీన్ని ఎదుగుదల అంటారా? ఏ పెరగటం విరగటం కోసం అయ్యిందో అది ఎదుగుదల కాదు. కానీ ఇక్కడ ఇంద్రియాలు ఎట్లా రచింపబడినాయి? ఎదగటం కోసం రచింపబడినాయి. అంటే భౌతికమైన ఎదుగుదల కాదు, బుద్ధిపరమైన ఎదుగుదల నిజమైన ఎదుగుదల. అంటే మనిషి బుద్ధితో ఎదిగే జీవుడు. ఎవరు? మనిషి అంటే బుద్ధితో ఎదుగుతాడు. ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఇప్పుడు ఈ జన్మలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి. సైంటిస్ట్ ఒక్కడే బుద్ధి ప్రయోగం చేసి ఎక్కువగా బుద్ధి ప్రయోగం చేస్తాడు. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ శాతం బుద్ధిని వాడతారు, బ్రెయిన్ని వాడతారు. ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో పరిశోధన అనే బుద్ధి ఉంది వాడికి. దాని మీద ఆలోచించి శోధించి 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 ఏదో ఒకటి కనిపెట్టేస్తాడు. కనిపెట్టిన తర్వాత ఆ కనిపెట్టిన దాన్ని వృద్ధాప్యంలో మెమొరీ లాస్ వస్తే మర్చిపోతాడా? గుర్తుంటుందా? మర్చిపోతాడు. చచ్చిపోతే గుర్తుంటుందా? మర్చిపోతాడా? మర్చిపోతాడు. కానీ అది వృద్ధి కాలేదు. కానీ ఏ బుద్ధికి పదును పెట్టడం అనేది చేశాడు, ఆ పదును పెట్టిన బుద్ధి మాత్రం అట్లాగే ఉంటుంది. ఎందుకు? అది అభౌతికం కాబట్టి దానికి క్షీణదశ రాదు. ఏదైతే వృద్ధాప్యంలో దేహానికి క్షీణదశ వచ్చిందో అటువంటి క్షీణదశ
పదును పెట్టిన బుద్ధికి రాదు. అంటే మనం ఎట్లా ప్రవర్తించాలంటే ప్రతి ప్రవర్తనలో మన బుద్ధి వికసించాలి. అట్లా వికసిస్తే వాడు మనిషి అవుతాడు. మనిషిని మనిషిగా తీర్చిదిద్దటం అంటాం కదా. మీకు ఇది తెలిసే ఉంటుంది కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఇంకా మహాపురుషులు అవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఇప్పుడు కృషి అందరికీ ఉంది. అందరూ ఏమైనా కృషి లేకుండా ఉన్నారా? మీరు లేరు. కానీ మనుషులందరూ ఋషులు అయ్యారా? కాలేదు. గొప్ప గొప్ప కళాకారులు అయి ఉండొచ్చు, డాక్టర్లు అయి ఉండొచ్చు, ఇంజనీర్లు అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఋషులు మాత్రం కాలేదు. మరి అక్కడ ఋషి శబ్దము, మహాపురుషుడు అని చెప్పిన శబ్దం దేనికి వర్తిస్తుందంటే దేని చేత వాడి బుద్ధి వికసించిందో అది కృషి. కృషి అంటే స్మరణలో కృషి. మనం బుర్రలో పదును పెడుతూ ఉంటాం కదా, దాన్ని కృషిని చైతన్యవంతం చేసుకోవటం అంటారు. అంటే తనకున్న బుద్ధి యొక్క తేజస్సును చైతన్యవంతం చేసుకుంటాడు మనిషి. ఆ రకంగా మనం ప్రవర్తన చేస్తే మానుష చర్యకు ఎదుగుతాం. లేకపోతే దైహిక చర్యతోనే ఉండి దైహిక చర్యకు అంతం ఎక్కడ ఉంటుంది? డెత్ ఈస్ ది ఓన్లీ డెస్టినీ ఫర్ దిస్ బాడీ. దానికి ఇంకో లక్ష్యం లేదు, ఇంకొకటి లేదు. కాబట్టి మనం ఎట్లా ఎదగాలి? పాండవంతో ఎదగాలి. పాండవంతో ఎదగటానికి ఈ శ్వేతై హయైహి ఇంద్రియాలన్నీ కూడా మనకు తేజోవంతంగా ఉన్నాయి. ఎంత తేజస్సుతో ఉన్నాయంటే ఒక్క ఇంద్రియాన్ని ఎప్పుడైనా నిగ్రహించి చూస్తే, ఇప్పుడు ఇంద్రియాలు బాగా రచింపబడినాయి, మరి ఎందుకు నిగ్రహించటం అని అనుకుంటే అక్కడ మనం నిగ్రహించేది ఇంద్రియాన్ని కాదు, ఇంద్రియానికి మనం చేసిన చెడు అలవాటుని నిగ్రహించాలి. రచనలో బాగానే ఉంది అది, ఎవరు అట్లా చెడ్డగా దాన్ని రచించలేదు. ఇప్పుడు ఎవరికైనా ఒక తాగుబోతు దానికి లోబడి ఉండటం అనేది, తాగడానికి రచనలో ఉందా? వాడు అభ్యాసం చేశాడా? ఎంతో కష్టపడి అలవాటు చేసుకుని ఉంటాడు. వాడు కక్కుకొని చాలా సార్లు తర్వాత కక్కకుండా అయి ఉంటాడు. అవునా? అంటే అభ్యాసం చేసి అలవాటు చేసుకుందే గాని పుట్టుకతో వచ్చింది ఏం కాదు. అట్లాగే అన్ని ఇంద్రియాలకు కోరికలు ఏవేవి మనకున్నాయో అవన్నీ మనం అలవాటు చేసుకుంటే వచ్చినాయా? అలవాటు ముందు పుట్టుకతోనే ఇవన్నీ ఉన్నాయా? ఎవరైనా కాఫీ కప్పు పట్టుకొని పుట్టారా? పుట్టలేదు. కానీ ఇప్పుడు కాఫీ లేకపోతే ఎట్లా బ్రతుకుతారు? ఆ ప్రశ్న ఎంత. మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్తున్నారు, రోజంతా ఆవిడ ఏమి తిన్నారట, ఒక్కటేసారి పళ్ళు తింటారట, పాలు తాగుతారట. కానీ పొద్దున ఒకసారి రాత్రికి ఒకసారి మాత్రం కాఫీ తాగుతారు. మహాసాధ్వి తపస్వి అని ఆవిడని పరిచయం చేస్తున్నారు. కాఫీ కూడా వదిలేకపోతే ఇంక పాలంటే తాగొచ్చు, కానీ కాఫీ అనేది మ్యాన్మేడ్. దేవుడు చేశాడా? చేయలేదు. మనిషి ఏదో ఉత్తేజాన్ని కలిగించుకోవడానికి ఏదో తయారు చేసుకొని కనిపెట్టుకున్నాడు, కానీ అది పుట్టుకతో రాలేదు, అలవాటు. తేజస్సు ఎట్లా ఉంది? నోటికి రసనేంద్రియ తేజస్సు ఎట్లా ఉందంటే కాఫీని కాదు కదా, దాని అమ్మ మొగుడిని కూడా నిగ్రహించగలవు చాలా అవలీలగా. రచనేమో అట్లా ఉంది. మనం ఏమనుకుంటాం? అట్లెట్లా ఉంటారు అని మనం అనుకుంటాం. ఎందుకు? మనం పాండవానికి ఎదగలేదు, ఇంకా కౌరవంలోనే ఆగున్నాం కాబట్టి మనకు పాండవానికి ఎదుగుదల రాలేదు. కానీ రచన మాత్రం ఎంత బాగుందంటే, మీరు కావాలనుకుంటే ఇంద్రియములు మీకు ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే మానవుడు ఇప్పుడు ఏమైపోతాడు చెప్పండి? మానవుడు ఏమవుతాడు? ఎదిగి మాధవుడు అవుతాడు. భగవద్గీత సారాంశమే అది. మానవుడు మాధవుడు కావాలి, అది సారాంశం భగవద్గీతకు. అటువంటి రచనతో ఉన్నాయి. శ్వేతై హయైర్యుక్తే మహతి స్యందనే. మహతి అంటే చాలా గొప్పదైన స్యందనం అన్నారు. స్యంద శబ్దానికి ఇక్కడ రథం అని చెప్పినా కూడా దాని ధాతు అర్థం ఏమిటంటే ప్రవాహం కలిగినది స్యందనం. సింధు ప్రశ్రవణే ధాతువు అంటే ప్రవాహం కలిగినది. మన జీవితం అంతా దేహంతో మనం ఏం ప్రవాహంలో ఉన్నామంటే ప్రవర్తనల ప్రవాహంలో ఉన్నాం. దేంట్లో ఉన్నాం? మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటామా? ఎప్పుడు ఒక మనిషి ఉండడట. 3వ అధ్యాయంలో స్వామి ఏం చెప్తాడంటే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఒక్కడు కూడా ఒకప్పుడు కూడా కర్మ చేయకుండా ఉండలేడట. వీడు ఎట్లా కర్మ చేస్తాడంటే వాడు బుద్ధికి తోచినట్టు, వాడు ప్రవృత్తికి తోచినట్టు ఏదో ఒక కర్మ చేసి ఊరుకుంటాడు. ఊరికే ఉండలేక ఊరి పట్టుకోవటం అంటే విన్నారా ఎప్పుడైనా? ఎట్లా ఉంటుందంటే, మనిషి ఖాళీగా ఉన్నాడు అనుకోండి, మీరు ఇళ్లలో బాగా వింటున్న పదం ఒకటి చెప్పమంటారా? బోర్ కొడుతుందా మీకు ఎప్పుడైనా? మీ పిల్లలకు బోర్ కొడుతుందా?
బోర్ కొట్టడం అంటే ఏమిటండి? బోర వేయటమా? ఏమిటి బోర్ కొట్టడం అంటే? బోర్ అన్న పదానికి తెలుగు పదం చెప్పగలరు ఎవరన్నా? తోచటం లేదు. కరెక్ట్. తోచటం లేదంటే వాడు ఏం చేస్తుంటాడంటే, అమ్మ ఆల్రెడీ పకోడీలో ఏవో చేసి పెడుతుంది, లేకపోతే పాప్కార్న్లు చిప్స్ అని పట్టుకొని తింటూనే ఉంటాడు ఒక పక్క. టీవీ చూడటం అనే ఇంకొక ప్రక్రియ కూడా సాగుతూనే ఉంది. ఈ రెండూ చేస్తూ అమ్మ బోర్ కొడుతుంది అంటాడు వీడు. అంటాడు, విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు వీడికి సినిమా కావాలి, లేదా పిక్నిక్ కావాలి, ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి. ఈ రెండు చేస్తూ ఉండి కూడా ఇంకా కూడా బోరే కొడుతుంది వాడికి. అంటే తోచటం లేదంటే ఏం తోచటం లేదు చెప్పండి? ఏం తోచట్లేదు వాడికి? పని చేస్తున్నాడు కదా ఏదో ఒకటి, అయినా సరే తోచట్లేదు. ఎందుకు ఏం తోచట్లేదు? ఏం తోచటం లేదు అక్కడ? తోచాలంటే నెట్టాలా మనము? ఆలోచన తోచట్లేదు అంటారు, అవునా? అంటే అర్థం ఏమిటి? ఎట్లా ఏం చెయ్యాలో గ్రహింపుకు అందటం లేదు అంటే అంత కదా. తోచటం లేదంటే గ్రహింపుకు అందటం లేదని. ఇప్పుడు బోర్ కొడుతుంది అన్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ కూడా ఇంకేం తోచాలనుకుంటున్నాడు మనిషి. చాలా పెద్ద ప్రాబ్లం కదా ఇది, బోర్ కొట్టడం అనేది. ఎన్ని చేసినా ఎంటర్టైన్మెంట్ కాసేపే ఉంటుంది, తర్వాత బోరే, మళ్ళీ బోర్ 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 బోర్. ఇంత బోర్ కొడితే కాస్త నీళ్ళన్నా వచ్చేవి, కానీ అవి కూడా రావటం లేదు వీళ్ళ బోర్ వల్ల. అంటే మనిషికి ఉనికి తోచటం లేదు, ఉనికి గ్రహింపుకు అందటం లేదు. ఖాళీగా ఉంటే వీడికి ఉన్నట్టే అనిపించదన్నమాట. ధ్యానం చేయమన్నాం అనుకోండి, ఖాళీగా కూర్చోగానే వీడు ఏం చేస్తాడు? ఇట్లా గోక్కుంటాడు ఒకసారి. ఎందుకు? ఖాళీగా ఉంటే నేను ఉన్నానో లేదో అనిపిస్తుంది వాడికి. ఒకసారి గోక్కుంటే నేనున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో ఒక పని చేయటం అనే అలవాట్లో పడిన మనకు ఏ పని చేయకుండా ఉంటే ఎప్పుడూ తోచదన్నమాట. ఏం తోచదు? నేనున్నాననే ఉనికే తోచదు వాడికి. అందుకే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తాడంటున్నారు స్వామి? కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి చేరుగునే. వాడికి ఎట్లా రజోగుణ వేగంతోనో, తమో గుణంతోనో, సత్వగుణంతోనో వాడి త్రిగుణాత్మక ప్రవృత్తి ఎట్లా నెడితే అట్లా ఒక కర్మ చేసి ఊరుకుంటాడట వాడు. చేసి ఊరుకొని ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీకు ఒక ఉపమానం చెప్తాడు. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నామో లేదో మరి ఇక్కడ, కానీ ఒక పేపర్, చిన్న కాగితం పేపర్ ఇచ్చామనుకోండి, మీరు పట్టుకుంటారు. అట్లా పట్టుకొని ఉండు అన్నాం, తీసుకోవట్లేదు దాన్ని. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? పట్టుకొని ఉంటారు. పాపం గౌరవంగా వీడు చెప్పాడు కదా మీరు గౌరవించి పట్టుకుంటారు. ఎంతసేపు? ఆ తర్వాత ఏం చేస్తారు? దాన్ని నెమ్మదిగా పక్కన పెట్టేస్తారు. కొన్ని మిల్లీగ్రాముల బరువున్న పేపర్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? అంత బరువు అయిందా అది? మిల్లీగ్రాములే కదా, దాని బరువు ఎంత? ఒక బస్ టికెట్ అనుకోండి, ఎంత బరువు ఉంటుంది అది? చాలా తేలిక కదా. అయినా మనం ఎందుకు పట్టుకోలేకపోయాం దాన్ని? అంటే ఎట్లాగైతే దేహానికి అంత చిన్న బరువు కూడా భారం అయ్యిందో, అట్లాగే మన మనస్సుకు కూడా విషయాలు అట్లాగే. అది ఎక్కువసేపు దేన్ని పట్టుకోలేదు. చిన్న విషయమైనా సరే కాసేపు దాంతో ఉంటే దానికి భారం అయిపోతుంది. ఇందాక మనం తోచలేదు కదా అని ఏం చేసామంటే, ఎవడికొకడికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే పిచ్చాపాటి అంతా చెప్తారు. చేపటికప్పటికి ఏమవుతుంది? ఆ విషయాలన్నిటికి సంబంధించిన కోరికలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నీ వస్తాయి రావా? వాడి మీద చాడీలు చెప్పుకోవటము, అది అట్లా అనటము, ఇది ఇట్లా అనటము, పొగిడినట్టే పొగుడుతూ వాడి మీద ఈర్ష్య పడటము ఉంటాయా లేవా? ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మనసుకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వచ్చింది కాసేపు. తర్వాత ఏం చేస్తారు? ఆ విషయాన్ని అట్లాగే ఉంచుకుంటారా? వదిలేస్తారు. వదిలేసి మళ్ళీ హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు బరువు వదిలేసాం, హాయిగా ఉండొచ్చు కదా. ఉండడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో దాన్ని పట్టుకుంటాడు, ఇంకొకరికి ఫోన్ చేస్తాడు, ఇంకొక విషయం మీద కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే దేహం ఎట్లాగైతే ఒక చిన్న పేపర్ని కూడా ఎక్కువసేపు పట్టుకోలేదో, అది పెద్దదా చిన్నదా అని కాదు విషయాన్ని, అది ధారణ చేయలేదు ఎక్కువసేపు. ఎందుకు? దాని స్వరూపం కాదు కాబట్టి. బయట నుండి వచ్చిన విషయం కదా, పంపించేయాలి. చుట్టాలను ఎంతసేపు ఉంచుకుంటాం చెప్పండి? చుట్టాలు రాగానే పిలిచామనుకోండి, హాల్లోకి రమ్మన్నాం, ఫ్యాన్ వేస్తాం, కూర్చోబెడతాం సోఫాలో. తర్వాత కాఫీ ఇచ్చామంటే అర్థం ఏమిటి? ఇంకా పోయి రమ్మని అర్థం, అంతేనా? ఇంకా అట్లా కాకుండా కొంచెం దగ్గర బంధువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? టిఫిన్ తినేసి వెళ్తారు. ఇంకా కొంచెం దగ్గర బంధువులు ఉంటే భోజనం చేసేదాకా ఉంటారు. ఆడబిడ్డ అయితే 3 రోజులు ఉంటుంది. తర్వాత చీరసార ఇచ్చామంటే అర్థం ఏమిటి?
పోయిరా అమ్మా అని అర్థం, అంతేనా? అంటే ఎవరైనా సరే వాళ్ళు కాకపోతే ఏం చేస్తాం? పంపించేస్తాం. ఎందుకు ఉంచుకోరు? అట్లాగే మనసుకు బయటి విషయాలన్నీ అటువంటివే. ఏదైనా సరే వదిలేస్తాడు. వదిలేస్తే హాయిగా ఉంటాడా? అట్లా ఉండడు. అంటే వదిలేస్తేనేమో ఉనికి తోచట్లేదు, ఉనికి తోచలేదని విషయాన్ని పట్టుకున్నాడు, విషయాన్నేమో భరించలేడు, మళ్ళీ ఉనికి తోచట్లేదు అంటాడు. ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంటాడు, విషయాన్ని పట్టుకుంటాడు, విషయం ఏమో భారం అవుతుంది, వదిలేస్తుంటాడు. మళ్ళీ ఉనికి తోచుంటే ఉనికి తోచేవాడు ఎట్లా ఉంటాడు? ఖాళీగా కూర్చొని తపస్సు చేసుకుంటాడు. వాడికి విషయం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఉనికి తోస్తుంది లోపల నుండి, సచ్చిదానంద స్మృతి స్ఫురణ రూపంలో అందుతుంటే ఆనందించుకుంటూ ఉంటాడు. ఒక సామాన్యుడు అట్లా ఉండలేడు. అప్పుడు ఏమవుతుంది? అంత భారం అవుతుంది. ఈ ఇంద్రియాలను ఇట్లా విషయాల మీద ఉసిగొలిపి వాటి చేత బాధింపబడుతున్నాడు కానీ అవట్లా రచింపబడలేవు. ఈ గొప్పదైన దేహం ఎంత బాగా రచింపబడిందంటే ఇంద్రియ ప్రవర్తన ప్రతి చిన్న దాంట్లో, ఒక చిన్న ఆహారపు అలవాట్లో కూడా సనాతన ధర్మం చెప్పిన అలవాట్లో ఎట్లా ఉంటుంది? దానికి ఒక స్ఫూర్తినిచ్చే ఆహారం. పళ్ళు, ఫలాలు, కూరగాయలు తింటే ఏమవుతుందండి? సాత్విక గుణాభివృద్ధి అవుతుంది, బుద్ధి సాత్వికంగా ఎదుగుతుంది. ఒక సామెత చెప్పమంటారా? నిన్న చచ్చిన కుందేలు నేడు కూరాయే, వాడిని చంపిన వాడు చచ్చి 6 నెలలాయే అంటుంది. విన్నారా ఎప్పుడైనా? కుందేలు కాకపోతే కోడి అనుకోండి, మీరు అందరు తినేవాళ్ళే కదా, అట్లా చూస్తారు. ఏదో ఒకటి నిన్న చచ్చిందేమో, అది ఇవాళ కూర అయిపోయింది. దీన్ని చంపిన వాడు ఎప్పుడు చచ్చాడు అంటే వాడికి మానుషత్వమే లేదన్నమాట. అట్లా ఒక మాంసాహారాన్ని చూస్తే స్ఫూర్తికరంగా ఆనందంగా ఉంటుంది ఎవరికన్నా? ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చూసినట్టు అనిపిస్తుంది ఎవరికన్నా? ఉండదు. మరి ఎందుకు తింటారు? అది అంత అడ్డంగా తలకాయ ఊపిన వాళ్ళు. అంటే జీవం లేదు అక్కడ. జీవం లేదు కాబట్టి స్ఫూర్తినివ్వటం లేదు. జీవమున్న ఆహారం తింటే, ఇప్పుడు పిల్లలకు కూడా మీరు చెప్పొచ్చు, ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్లో చిప్స్ ఉన్నాయనుకోండి, అవి ఎందుకు పాడవో వెంటనే? జీవమే లేదు కదా, ఆల్రెడీ చచ్చింది అది, ఇంకేం చేస్తుంది? నూనెలో వేసి చంపేశారు కదా దాన్ని. చంపేసిన తర్వాత ఇంకా చావడానికి ఏం లేదు, ప్రిజర్వేటివ్ వేసాడు కాబట్టి దాంట్లో స్ఫూర్తిదాయకంగా ఏం లేదు. మనం తినే ఆహారమే స్ఫూర్తినిచ్చేది లేదు, బుద్ధికి వికాసాన్ని ఇచ్చేది లేదు. ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏమిటండి? వాడు ఎప్పుడో 6 నెలల కింద చేస్తే పాచిపోయిందంతా తెచ్చుకొని మనం ఇప్పుడు తినాలట. దానివల్ల ఏమొస్తుంది మరి? బుద్ధికి ఏమైనా వికాసం వస్తుందా? అట్లా రాదు. కనుక దేహాన్ని వాడుకోవటం నేర్చుకోవాలి. మానుష చర్యకు ఏమి ఉత్తేజాన్ని ఇస్తుందో, స్ఫూర్తినిస్తుందో అది తెలుసుకొని బ్రతకాలి. అప్పుడు మనిషిగా ఎదిగినట్టు అవుతాడు. కానీ మనిషి ఇప్పుడు ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడా, పతనం అవుతున్నాడా? ఎందుకు పతనం అయినాడంటే మన సనాతన ధర్మ విలువలు మనకు తెలియవు కాబట్టి. మనం తెలుసుకోలేదు, వాటిని మూఢనమ్మకాలు అనుకున్నాం, వదిలేసాం. ఎంత విజ్ఞానాత్మకంగా వాళ్ళు రచించారో మనకు అర్థం కాలేదు, విలువ తెలియక వదిలేసాం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మహతి స్యందనం. స్యందనం అంటే ప్రవర్తనల ప్రవాహం. ఒక్క నిమిషం కూడా ప్రవర్తన చేయకుండా మనం ఉండం. ఆ ప్రవాహను ఎటువంటిది? గొప్పదైన ప్రవాహం. మహాన్ అంటే ఏమిటి అర్థం? మహతి అంటే గొప్పదైన దాని అందు అని అర్థం సప్తమి విభక్తిలో. అంటే గొప్పది ఎందుకయింది అంటే ఇది పూజనీయమైంది. మహాపూజాయాం ధాతు. ఈ దేహము పూజనీయమైందట. ఎందుకు? గౌరవించవలసింది. ఎందుకు? మనకి ఇదే కదా పరికరము. ఇది లేకపోతే మనిషి, జీవుడు ఎదగటం అనే ఒక ప్రక్రియ జరగదు. ఈ ఎదగటంలో ఏమవుతుంది? ఒక్క మనిషి దేహంలోని ఇంద్రియాలు మాత్రమే భౌతికం నుండి అభౌతికానికి ఎదిగే తేజస్సు కలిగినవి. కుక్కలో అట్లాంటివి ఉండవు. కుక్క చర్య నుండి దాటుతుంది, అది వేరే ఉత్తమ యోనిలోకి వెళుతుంది. కానీ మనిషి దేహంలో మాత్రం భౌతిక స్థాయి దాటి ఏమవుతాడు? అభౌతిక. అది ఈ గొప్పదైన మహతి స్యందనం. దీని అందు స్థితం అంటే ష్ఠాగతి నివృత్తో, స్థిరంగా ఉన్నారట. ఎవరు? మాధవుడు, పాండవుడు ఇద్దరు కూడా. ఎట్లా మనకి తెలుస్తుందంటే స్వామి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అర్జునుడిని శంఖం ఊదిస్తున్నాడు. ఎట్లా ఊదిస్తున్నాడు? నాతో పాటుగా నువ్వు ఊదాలి. ఇద్దరు ఒకటిగానే ఊదారు. ఎట్లాగో నేను ఎట్లా ఊదుతానో నువ్వట్లా ఊదాలని చేయూతనిచ్చి మోక్ష సాధన అనే యుద్ధంలో ముందంజలో ఉన్నాడు స్వామి. పాండవ సైన్యంలో శంఖం ఎవరు ముందు ఊదాలి? కౌరవ సైన్యంలో ఎవరు ఊదారు? భీష్ముడు. అంటే భీష్ముడు సేనాధిపతి కాబట్టి ఆయన ఊదాడు. ఇక్కడ పాండవ సైన్యంలో సైన్యాధిపతి ఎవరు? ధృష్టద్యుమ్నుడు ఊదాలి, లేకపోతే ధర్మరాజు ఊదాలి. మధ్యలో స్వామి ఎందుకు ఊదాడు?
అంటే ఏం చెప్తుందంటే ఈ శ్లోకము, మోక్ష సాధన చేస్తున్న ఈ జీవుడికి ముందంజలో ఉండి చేయూతనిచ్చేదెవరు? స్వామి ఎప్పుడూ చేయూతనిస్తాడు. ఇచ్చి ఎట్లా ఉంటుంది? తనతో సమానంగా తీసుకెళ్తాడు. నాతో సమానంగా జీవుడు ఎదిగేటట్టు ఉండాలి అని శంఖాన్ని ఊదించాడు. దాన్ని ఏమంటారు? డిప్లొమాటిక్ లీడర్షిప్ అంటారు. అంటే లీడర్ అంటే ఎట్లా ఉంటాడు? ముందుండి నడిపిస్తాడు అందరినీ. అట్లాగే స్వామి కూడా ముందంజ వేస్తున్నాడు మన మోక్ష సాధన యుద్ధంలో. ఇప్పుడు స్వామి ముందు తతహ అన్న పదానికి అక్కడ అర్థం ఏమిటంటే వెంటనే అంటున్నాడు. వెంటనే అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఒక సుఖం గాని దుఃఖం గాని వచ్చిందనుకోండి, మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇది దుఃఖం ఇది సుఖం అని? మీకు అందరికి వచ్చినాయా ఇప్పటికి దుఃఖాలు సుఖాలు వచ్చినాయా? ఎన్ని? చాలా అనకూడదు, లెక్కలేనని అలా అయిపోయింది. లెక్క చాలా అంటే మళ్ళీ లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అవి లెక్క పెట్టలేనని వచ్చినాయి. ఎన్నిసార్లు వచ్చినాయో అన్నిసార్లు కూడా మీకు గుర్తింపు వచ్చింది కదా, ఇది సుఖం ఇది దుఃఖం అని. ఎట్లా వచ్చింది? ఆనందం కలిగితే సుఖం అనుకున్నారు. ఆనందం సుఖం పర్యాయ పదాలుగా చెప్పేశారు, 2 పర్యాయ పదాలను. అసలు మీకు గుర్తింపు ఎట్లా వచ్చింది? తెలిసింది ఎట్లా? సరే, ఇంకొక ఉపమానంతో చెప్పుకుందాము. కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, మీకు కడుపు నొప్పిగా ఉందని ఎట్లా తెలిసింది? కడుపు నొప్పి వస్తే మనసుకు బాధ తెలిసింది. అదే ఎట్లా తెలిసిందని అడుగుతున్నా. మామూలుగా అయితే పెయిన్ ఈజ్ ఎ ఫీలింగ్ అంటాడు డాక్టర్. పెయిన్ ఈజ్ ఎ ఫీలింగ్. అది ఎట్లా తెలుస్తుంది మనకు? నర్వస్ సిస్టమ్ ద్వారా, బ్రెయిన్ ద్వారా ఇది భౌతికంగా తెలుస్తుంది. అట్లా ఏదైనా దోషం రాగానే బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, అక్కడ దోషం వచ్చింది అని చెప్తుంది. మనం దాన్ని బాధ అన్నది మన గ్రహింపు, గాని అది చెడిపోయింది, అక్కడ ఏదో చెడిపోయింది అని చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది దేహం. ఇది భౌతికం. కానీ మనకు అది గుర్తింపుకు ఎందుకు వచ్చిందంటే, కడుపు నొప్పి లేకుండా మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి కడుపు నొప్పి వస్తే మనం గుర్తించగలం. అంతేనా? మనం కడుపు నొప్పి అంటే రోగం లేకుండా ఉండటం అనేది మన సహజ స్థితి. అందుకే చిన్న లోపం, దానికి ఏ భంగపాటు వచ్చినా సరే దాన్ని రోగ రూపంలో మనం గుర్తించేస్తాం. అట్లాగే మనస్సు ఏం చేస్తుంది? స్థిరంగా ఉండటం అనేది మనస్సు యొక్క లక్షణం. రచన ప్రకారంగా సృష్టి దాన్ని అట్లా రచించింది. దానికి ఏ చిన్న భంగపాటు వచ్చినా సరే మనం దాన్ని ఏమంటాం? బాధ అంటాం. భంగపాటునే ఇంకో రూపంలో సుఖం అంటాం. సుఖం కూడా భంగపాటే. ఉన్నవాడికి సుఖం ఎందుకు, దుఃఖమే ఉంటుంది, 2 ఒకటే సమానం. సుఖ దుఃఖే సమయకృత్వ అన్నాడు తర్వాత. అంటే 2 ఒకటే. మనకేమో కాస్త మంచిగా అనిపించే భంగపాటేమో సుఖం, మనకు కష్టం కలిగించే భంగపాటు దుఃఖం. అంటే స్థిరమైన తన స్థితికి ఏదో ఒక భంగపాటు కలిగితే, అంటే స్థిరంగా ఉన్న నీటిలో ఏదో ఒక రాయేస్తే అలలు ఎట్లా వస్తాయో అట్లాగే స్థిరంగా ఉండటం అనేది మనకు సహజ లక్షణం. మనం ఎప్పుడు స్థిరంగానే ఉంటాం, కానీ ఊరికే ఉండలేక ఏదో కెలుక్కున్నప్పుడు భంగపాటు వస్తుంది, అంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్సే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? శంఖాన్ని ఎప్పుడు మోగిస్తాడు భీష్ముడు, అప్పుడు మనకు భంగపాటు వస్తుంది. ఇది సుఖం అంటాడు. ఉన్నది సుఖంగానే, ఆనందంగానే, అది గుర్తింపుకు రాదు. కానీ ఎట్లా తెలిసింది గుర్తింపు అంటే స్థిరత్వం వల్లనే. మనం స్థిరంగా హాయిగా ఉన్నాము కనుకనే మనకు సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు సుఖ దుఃఖాలు గుర్తించేవాడిని నేనా, అనుభవించేవాడిని నేనా? చెప్పండి. అనుభవించేవాడు ఎట్లా ఉంటాడు? ఏడుస్తూనే ఉంటాడు, వాడికి ఏడిపే సరిపోయింది. కానీ గుర్తించేవాడిని నేనా, అనుభవించేవాడిని నేనా? గుర్తించేవాడు ఎట్లా ఉంటాడు? దానికంటే వేరుగా ఉంటాడు. నొప్పి వస్తుంది అని చెప్పినవాడు నొప్పిని అనుభవించేవాడా, నొప్పిని గుర్తించేవాడా? గుర్తించేవాడు. మనం ఏం చేస్తాం? తాదాత్మ్యత పొందుతాం దాంతో, ఇంకా లబోదిబోం అని మొత్తుకుంటాం. అందరూ అట్లాగే ఒక్కటే ఇంటెన్సిటీ ఉండదు అందరికీ. దోషం అందరికీ ఉన్నా ఒకడు బాగా ఏడుస్తాడు, ఒకడు స్థిరంగా ఓర్చుకోగలుగుతాడు. అంటే మనం గుర్తించగలిగే స్థితిలో ఉన్నాం గాని దానికి లోబడి బాధపడే స్థితిలో లేము. ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నాయంటే లోపల సచ్చిదానంద స్మృతి స్వరూపమైన స్వామి స్థిర స్వరూపం. ఆ స్థిర స్వరూపంతో కూడి ఉన్నాడు ఈ జీవుడు. కాబట్టే వాడికి ఏదొచ్చినా తొందరగా తెలిసిపోతుంది. అది తెల్ల బట్టలాగా అనుకోండి. మనం ఎప్పుడు స్థిరంగా స్వచ్ఛంగా ఉండి
కొనుక్కుంటున్నాం అన్నిటిని. డబ్బిచ్చి కొనుక్కున్నట్టు ఉంటుంది కదా. నిజానికి కూడా భోగాలన్నీ డబ్బిచ్చే కొనుక్కుంటారు కదండి. ఫ్రీగా వస్తాయి భోగాలు. కావాలని కృషి చేసి డబ్బు సంపాదించి వాటిని కెలుక్కొని అప్పుడు బాధపడి అప్పుడు సంతోషించి టైంపాస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ తతః శబ్దానికి అర్థం ఏమిటంటే, నీకు కష్టం రావటానికి ముందే, నువ్వు ప్రవర్తన చేయటానికి ముందే అక్కడ ఆధారమై ఏముంది? స్థిరమైన స్వామి స్వరూపం ఉంది. అంటే నీకు ఏ కలత రాబోతుందో ఆ కలతకు ముందుగానే నీకు చేయుతనిచ్చి తోడుగా ఉంటానని ఇక్కడ స్వామి నీకు అభయం ఇస్తున్నాడు. శంఖాన్నూది. మరి మనకేమన్నా ఇంకా లోటేమన్నా ఉందా? భయం ఉందా? సాధన చేయొచ్చా? చెయ్యొచ్చు. ధైర్యం ఉందా? ధైర్యం ఉండాలి. సాధకుడు అంత వీరుడు ఇంకొకటి లేడు. లోకంలో ఏది సాధించినా వాడేం ధైర్యవంతుడు కాదు. ఎవరు సాధన చేస్తారో వాళ్ళు ధైర్యవంతులు. అట్లా ఆ తతః శబ్దానికి అర్థం అన్నమాట. అప్పుడు ఏమన్నారు? దివ్యమైన శంఖములను పూరించారట ఇద్దరు కూడా. దివ్యమైన శంఖములు అన్న శబ్దానికి దివు క్రీడాదవ ధాతు. అది విపులంగా చెప్పుకోవాలి కాబట్టి వచ్చే వారం చెప్పుకుందాము. ఇక్కడ ఈ ఒక వ్యాకరణ విశేషాన్ని చెప్పుకుందాం శ్లోకంలో. ఇక్కడ స్థితౌ అన్న శబ్దం ఉంది, దివ్యౌ అన్న శబ్దం ఉంది, పదం ఉంది, శంఖం అన్న పదం ఉంది. ఈ 3 పదాలు కూడా ద్వివచనంలో వాడారు. దీని యొక్క విశేషం ఏమిటంటే, ఏ భాషలోనైనా ఎన్ని వచనాలు ఉంటాయి? 2. ఏమిటవి? ఏకవచనం, బహువచనం. ఇంగ్లీష్లో కూడా సింగులర్, ప్లూరల్ 2 ఉంటాయి. అన్ని భాషల్లో అట్లాగే ఉంటాయి. ఒక్క సంస్కృత భాషలో మాత్రమే ద్వివచనం ఉంది. ఏ భాషలో ఉండదు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉంటాయి. ఇక్కడ 3 పదాలు కూడా ద్వివచనంలో వాడారు. అంటే ఏమిటంటే, జీవుడు స్వామి ఇద్దరూ కలిసి ఉన్నా కూడా అది ఏకభావంలో ఉందని చెప్పేది ద్వివచనం అన్నమాట. ద్వివచనం ఎప్పుడు ప్రయోగిస్తారంటే, 2 అంశములు ఒకే దాంట్లో కూడి ఉంటే అది ద్వివచనం. ఇక్కడ మన స్థితి సచ్చిదానంద స్మృతిగా, జీవుడు సచ్చిదానంద స్మృతి వేరు కాని భావంగా ఇద్దరుగా ఉన్నాడు. ఇప్పుడు ఒకడేమో గుర్తించగలిగిన స్థితిలో ఉండి గుర్తించి ప్రవర్తించేది సచ్చిదానంద స్మృతి స్వరూపం అయితే, గుర్తింపు లేకుండా ప్రవర్తించేవాడు జీవుడు, ప్రవృత్తి ప్రకారంగా ప్రవర్తించేవాడు జీవుడు. కానీ ఇద్దరూ కలిసి ఒకే ప్రవర్తనతో ఉన్నారు. ఇప్పుడు మన దేహంలో రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, కొవ్వు ఇవన్నీ ఉన్నాయి. సప్తధాతువులు. కర్మేంద్రియాలు ఉన్నాయి. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏమిటి? శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వ, ఘ్రాణములు. ఇన్ని ఇంద్రియాలు ప్రవర్తిస్తుంటే మన గ్రహింపుకి మన సెన్స్ ఏమిటి? ఇన్ని ఇంద్రియాల ప్రవర్తన వేరువేరుగా ఉన్న సెన్స్ వస్తుందా? ఇప్పుడు మీకు ఉన్న పళంగా ఏం సెన్స్ వస్తుంది? ఏం సెన్స్ ఉంది మీకు ఇప్పుడు? ట్రంప్ కార్డ్ లాగా కాకుండా నిజంగా చెప్పండి. ఉన్నాను అన్న సెన్స్ ఉందా? లేదా నాకు రక్తం ప్రవహిస్తుంది, లోపల ఎముకలు ఉన్నాయి, నాకు బలాన్ని ఇస్తున్నాయి, నా కాళ్ళు నడుస్తున్నాయి, ఈ సెన్స్ వస్తుందా? ఇన్ని ఇంద్రియాలు కలిపి కూడా తనకు సెన్స్ ఆఫ్ బీయింగ్, నేనున్నాను అన్న ఒక సెన్స్ నే ఇస్తున్నాయి కానీ వేరే ఇవ్వటం లేదు. అంటే అన్ని ప్రవర్తనలు కలిపి ఏక ప్రవర్తనగా ఎట్లా అయ్యిందో అట్లాగే ఇక్కడ సచ్చిదానంద స్మృతి, జీవుడు అన్న 2 అంశములు ఉన్నా సరే ఇద్దరూ కలిపి ఒకటిగానే ప్రవర్తిస్తున్నారని చెప్తున్నాయి ఆ 3 పదాలు కూడా. స్థితౌ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. అంటే ఏమిటంటే, జీవుడు స్మృతి వేరువేరు కాదు, 2 ఒకటే. అంటే దాన్ని గుర్తించలేని స్థితిలో జీవుడు, గుర్తించగలిగితే దేవుడు, గుర్తించలేకపోతే జీవుడు అవుతాడు, గుర్తించగలిగితే దేవుడు అవుతాడు. అంటే వెన్నంటి స్వామి మనకు ఎట్లా ఉన్నాడంటే, జీవుడుగా తనను తాను వేరు చేసుకున్నా కూడా వేరవ్వడు వాడు, అట్లా ఉంది. అయితే లోకంలో మనము అందరం కూడా గౌరవించదగిన వారిని ఏమని అంటాము? నువ్వు అంటామా, మీరు అని అంటామా? ఎందుకంటాం? మీరంటే 2, 3, 4? బహువచనమా? మీరు అంటే ఏకవచనమా? ఎందుకు మనం పెద్దల ముందు ఏకవచన ప్రయోగం చెయ్యొద్దు అంటారు. నువ్వు అని అనకూడదు. గౌరవింపదగిన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అనద్దు. ఎందుకు? మీరు అని ఎందుకన్నాం? అక్కడ 2 ఉన్నారు కాబట్టి. వాళ్ళ లోపల ఉన్న దివ్యత్వాన్ని కూడా మనం గుర్తించినప్పుడు మీరు అంటాం. అంటే వాళ్ళు గుర్తించిన సచ్చిదానంద స్మృతి స్వరూపంలో దేహధారిగా ఉన్న జీవుడు.
మహనీయులు గొప్పవాళ్ళందరూ ఏమిటి, గుర్తించిన స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనం మీరు అంటాం. గొప్పవాళ్ళందరినీ కూడా, లౌకిక గొప్పవాళ్ళని కూడా మీరు అంటారు. ఈ మీరు నీవు అనే ప్రయోగం చేయటంలో ఒక మంచి ఉదంతం చెప్తుంది మహాభారతం. సాధారణంగా కూడా నీవు అంటే ఏం దోషం వస్తుంది, మీరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ఆ కథను మనము వచ్చే వారం మొదట్లోనే చెప్పుకొని ముందుకు వెళదాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ దేహం ఒక రథం. దేహంతో, రథంలో మనం ఏం చేస్తామండి, ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేయకపోతే రథం ఉండి మాత్రం ఏం లాభం, ఫోటో దిగటానికి చెప్పండి. అట్లాగే మనం ఏం చేస్తాం, దేహంతో ఫోటోలు దిగుతాం కానీ ప్రయాణం చేయము. ఈ దేహంతో ప్రయాణం అంటే ప్రవర్తన చేయాలి. ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఇక్కడ శ్వేతై హయై అంటే వృద్ధి పొందే ప్రవర్తనగా ఉండాలి. శ్వేతం అంటే ఏమిటి, వృద్ధి పొందే ప్రవర్తన. మనము జీవితం చివరి అంశంలోకి వచ్చేటప్పటికి బుద్ధితో వృద్ధి పొందినవి ఏవైనా అనుభవాలు ఉన్నాయా అని అడిగితే ఏ ముసలాళ్ళైనా ఏదైనా చెప్తారా? ఏం చెప్తారు అనుభవాలు చెప్పమంటే? ఏదైనా చెప్పగలరా? అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం పొందలేదు, ప్రవర్తన ప్రాప్తికి రాలేదు, ఎరుకకు అసలే రాలేదు. ఎరుక అసలే లేదు, ప్రాప్తి లేదు. ఎందుకు? అన్ని దైహిక చర్యలే కదా జరిగింది. దైహిక చర్య అంతా గతం నాస్తి, పోతుంది. ఎన్ని యాక్షన్స్ చేసినా, ఎన్ని భోగాలు అనుభవించినా అన్నీ పోతాయి. ఈ రోజు ఏముంది అంటే కూర్చోబెడితే ఏముంది, ఏం లేదు. అవన్నీ గడిచిపోయినాయి అవన్నీ. మనమే వద్దని కావాలన్నది మనమే వదిలేసింది. అంత దానికి పట్టుకోవటం ఎందుకు, కష్టపడటం ఎందుకు చెప్పండి? అంటే ఇట్లా విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రాముఖ్యత భోగాల మీద తగ్గిపోతుంది, అనాసక్తి వస్తుంది మనిషికి. ఆసక్తి వల్లనే ఎక్కువ రెచ్చగొట్టబడి మనిషి పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు జీవితం అంటే ఎప్పుడు మొదలవ్వాలంటే కౌమార దశ నుండి ఈ మానుష చర్యను ఎదిగే విధంగా, బుద్ధి వికాసం వచ్చే విధంగా మన జీవితాన్ని, ప్రవర్తనలను చేసుకుంటే అప్పుడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి దైహిక చర్యలు ఎట్లాగూ పోతాయి, దేహం పోతుంది. కానీ మనిషి బుద్ధిపరమైన ఒక వికాసాన్ని పొందుతాడు. దాన్ని పాండవం అంటాం మనం. పాండవం, వివేకం అన్న మాట ఎక్కడొస్తుంది? పాండవం. ఇది కురుక్షేత్రం. కురుక్షేత్రం అంటే ఇక్కడ ఆచరించాలి, ఆచరించిన దాంట్లో పాండవంగా ఆచరించాలి. ఇది భగవద్గీత యొక్క సూత్రము. గతి శబ్దాన్ని అంటే, గతం అంటే ఏమిటి, గతవు ధాతువు ఏమిటి ఇక్కడ, హయగతవు అన్నప్పుడు ప్రవర్తన, చెప్పండి, ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. ఈ మూడు అంటే ఎరుక దాకా తనకు అందాలి. అవేర్నెస్ అంటే మనకు అర్థమవుతుంది కదా, ఒక ప్రవర్తనలో తన బుద్ధికి ఏమందింది అంతే. లేకపోతే బుద్ధి లేకపోతే మనిషి కాదు వాడు. అది చెప్పుకున్నాం మనం పోయినసారి. బుద్ధి లేకపోతే ఎవడు, బుద్ధి లేని నాడు ఏమవుతాడు, గాడిదంట, పశువు అవుతాడు. ఎందుకంటే పశు శబ్దానికి అర్థం పశబంధనే ధాతు, అంటే బంధింపబడేది పశువు అన్నమాట. మనం కూడా ఈ భౌతిక జీవితానికే బంధింపబడ్డ నాడు అది పశువుతో సమానం. కనుక బుద్ధితో వికాసము. ఈ శ్లోకము చాలా గొప్ప విశేషం. అంటే స్వామి మనతోనే ఉండి మన చేత శంఖాన్ని ఊదిస్తాడు. ఎట్లా? స్వామితో సరి సమానంగా ఊదాలి. నేను చేయలేను అని వెనక్కి రాకుండా, నేను ఊదుతా, నాతో పాటుగా నువ్వు కూడా ఊదాలి అని దగ్గరుండి ఇద్దరు కూడా దివ్యమైన శంఖములను పూరించారు. అది వచ్చేసారి చెప్పుకొని ఆ తర్వాత శ్లోకాల్లో పాండవ సైన్యంలో ఎవరెవరు ఏ శంఖాన్ని ఊదారో అదంతా చెప్తారు. వచ్చేసారి మనం మననం చేద్దాం. ఒకసారి శ్లోకం చెప్పండి. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఓం తత్ సత్.